కృతజ్ఞతలు, ధన్యవాదాలు. నా తల్లిదండ్రులకు ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. అలాగే ఈరోజు ద ఈవెంట్ అనే అంటే భూగ్రహం యొక్క ఏంటి మేడం పేరు, అది మర్చిపోయింది మేడం. భూగ్రహం యొక్క మేడం ఇలా మళ్ళీ తీయాలనా? లేదు మేడం, మీరు కట్నే కంటిన్యూ చేయండి. వద్దు, చెప్తాను మేడం. మరి ఎందుకు, అది చెప్తే బాగుంటది. ద ఈవెంట్ భూగ్రహం యొక్క సంక్షిప్త చరిత్ర. నిన్నటి రోజు అంటే గతంలో మానవులు ఈ దిగ్బంధం నుండి తప్పించుకోవడానికి అసెన్షన్ ఒక్కటే మార్గం. ఈ అసెన్షన్ ప్రక్రియలో మానవులు భౌతికమైన, ఎథరిక్ మరియు సూక్ష్మ తాత్వికతల నుండి అనుబంధాలను వీడాలి. ఎందుకంటే ఈ తాత్వికతలు అన్ని ఆర్కాన్లు ఆపరేట్ చేస్తుంటారు. ఈ దిగ్బంధనం నుండి తప్పించుకోవడానికి ఇంకొక మార్గం ఏమిటంటే ఈ తెర కరిగి స్వతంత్రం పొంది వేరొక నక్షత్ర లోకానికి ప్రయాణించాలి. ఇది మానవులకి తొందరలోనే సాధ్యపడుతుంది. ఈ ఆర్కాన్లు తమ నియంత్రణ కొనసాగించడానికి ఒక ప్రత్యేక సాంకేతిక విజ్ఞానం వాడుతున్నారు. అదే వీల్ అంటే తెర. ఈ తెర క్రింది స్థాయి సూక్ష్మ లోకాలలో మరియు ముఖ్యంగా ఎథరిక్ లోకంలో విద్యుత్ అయస్కాంత కంచెగా భూమి పైన కింద 8.6 మైళ్ళ విస్తీర్ణంతో వ్యాపించి ఉంది. దీని వలన దిగ్బంధించబడిన భూమి పైకి కాంతి రాకుండా ఆగిపోతుంది. ఈ తెర అభౌతికమైన ఆర్కన్లు ఆపరేట్ చేస్తున్నారు. ఈ సాంకేతిక విజ్ఞానాన్ని ఎథరిక్ హార్ప్గా పిలవచ్చు. ఈ సాంకేతికత సమయము మరియు స్పేస్ క్వాంటం స్థాయిలో వక్రీకరిస్తోంది. దాని వలన పాజిటివ్ ఈటీ జాతుల యుఎఫ్ఓల రాకపోకల విధానాలకు అడ్డంకులుగా నిలిచింది. గతంలో ఈ హార్ప్ పాజిటివ్ ఈటి జాతులు భూమి కోసం చేసే పురోగతికి అడ్డుగా నిలిచింది. ఈ పాజిటివ్ ఈటీలను పనిచేయనివ్వటమే కాకుండా ఈ తెర మానవులను రీప్రోగ్రామ్ చేయటానికి మరియు మానవులను తిరిగి ఇక్కడే ఈ భూమి మీదే జన్మించేలా చేస్తుంది. ఇప్పుడు కొన్ని సూక్ష్మ మరియు ఎథరిక్ ప్రోగ్రాంలు మానవుల కోసం జరుగుతున్నవి మీకు చెప్తాను. ఒకటోది, కాంతి శరీరం యొక్క చైతన్యం తగ్గించడం లేదా మెర్కబాని డీయాక్టివేట్ చేయటం. ఈ ప్రోగ్రాం ఎథరిక్ స్టాండింగ్ వేవ్ టెక్నాలజీ ద్వారా నిర్వహించబడుతుంది. అంటే ఎథరిక్ స్టాండింగ్ వేవ్ టెక్నాలజీ. రెండవది, స్వతంత్రము మరియు అనుకూలంగా ఉండటాన్ని అడ్డుకుంటుంది. ఈ ప్రోగ్రాము ఎథరిక్ ఇన్ఫ్రాసౌండ్ టెక్నాలజీ, ఎథరిక్ సూక్ష్మధ్వని అనే సాంకేతికతల ద్వారా నిర్వహించబడుతుంది. ఆ ధ్వనిలో కొంత భాగం భూమి మీద భౌతిక లోకానికి చేరుతుంది. 2012 మొదటిలో చాలా మంది విన్న విచిత్ర ధ్వనులకు ఇదే కారణం. అంతేకాని ఏదో విధ్వంసానికి కారణం కాదు. ఇన్ఫ్రా సౌండ్ సూక్ష్మధ్వని మన మెదడులోని కొన్ని భాగాలను పనిచేయకుండా నిరోధించి పాజిటివ్ ఆలోచనలను ఆపివేస్తుంది. ఈ సూక్ష్మ ధ్వని వలన చాలా మంది కారణం లేకుండా బాగా అలసిపోయినట్టు అనుభూతి పొందారు. మేడం మీ పాయింటే ఉన్నట్టుంది ఇది. మేధాశక్తిని తగ్గించడం, అది తీవ్రమైన అయస్కాంత క్షేత్రాలను ఉపయోగించి మన ఎథరిక్ మెదడు మరియు భౌతికమైన మెదడు మధ్యలో
మధ్యలోని పొర మీద పనిచేసి మనల్ని ఆలోచించకుండా చేస్తుంది. దీని వలన మనకు జ్ఞాపకశక్తి మరియు ఏకాగ్రత తగ్గిపోతాయి. 4వది సంబంధ బాంధవ్యాలు సరైన క్రమంలో లేకపోవటం. ఇది మన ఎథెరిక్ శరీరంలోని చక్రాల మీద పనిచేసి ఆరాలోని పొర మీద అపసవ్యతను కలిగిస్తాయి. దీని వలన కృత్రిమంగా ప్రేమ మరియు లైంగిక ఆకర్షణకు మధ్య తేడాను తెలుసుకోలేకపోతారు మరియు ఆడ మగ మధ్య అపసవ్యతను కలిగిస్తుంది. 5వది పేదరికం. ఈ కార్యక్రమంలో మన ఎథెరిక్ మెదడులో పేదరికము తాలూకా హోలోగ్రామ్ ఒక ఫోటోలాగా హోలోగ్రామ్ ప్రసరింపజేస్తున్నారు. 6వది కులమత జాతి భేదాలు. ఈ కార్యక్రమంలో వివిధ రకాల జాతులను లక్ష్యంగా చేసుకుని వారి ఎథెరిక్లో హోలోగ్రామ్గా ప్రసరింపజేస్తారు. దీనివల్ల ఆయా జాతుల మధ్య విభేదాలు చోటు చేసుకుంటున్నాయి. 7వది ఆహారపు అలవాట్లు మరియు స్థూలకాయం. ఈ కార్యక్రమంలో ఆహారం తాలూకా హోలోగ్రామ్లను మన ఎథెరిక్ మెదడు మీద ప్రసరింపచేశారు. ఆల్ సీయింగ్ ఐ. ఇది ఒక గూఢచారి కార్యక్రమం. ఇందులో ఎథెరిక్ తలం నుండి అన్ని జీవులను గమనించి ఆర్కాన్లకు సమాచారం అందిస్తుంటారు. 9వది ఇంప్లాంట్లు. ఇవి ఎథెరిక్ లేదా సూక్ష్మ క్రిస్టల్ అంటే స్ఫటికములు క్రిస్టల్ను మానవులలోని ఆరాలో తిరిగి జన్మించక ముందే సమకూర్చారు. అలా చేసినప్పుడు ఆ వ్యక్తి ఇంప్లాంట్ వలన క్రింది లోకాలకు వెళ్ళి మరి అక్కడి నుండి పై స్థాయి సూక్ష్మ లోకాలను మరియు ఇతర భౌతిక లోకాలను దాటుకుని తిరిగి జన్మించాలి. మన పూర్వజన్మలో మనకి గుర్తు లేకుండా ఉండటానికే ఇదే కారణం. భూమిని ఆర్కాన్లు పాలిస్తున్నారన్న విషయం తెలియకపోవడానికి కూడా అదే కారణం. ఇది ఒక రకంగా చెప్పాలంటే మతిమరుపు యొక్క తెర అని అనవచ్చు. ఇవే కాక భౌతికమైన ఇంప్లాంట్లు కూడా ఉన్నాయి. ఈ భౌతికమైన ఇంప్లాంట్లు అట్లాంటిస్ కాలంలో బాగా వాడుకలో ఉన్నాయి. అట్లాంటిస్ నాగరికత అంతరించిపోయాక ఇవి నిలిపివేయబడ్డాయి. వీటిని తిరిగి వినియోగించాలని 2వ ప్రపంచ యుద్ధం తర్వాత ఆలోచించారు అని భౌతికంగా మన శరీరంలో చాలామంది మానవులకు వ్యాక్సినేషన్ అంటే టీకాలు అనే పద్ధతి ద్వారా ఎక్కించారు. అందువల్లనే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ టీకాలను ఖచ్చితంగా వేయాలని ఆదేశించింది. 2 సంవత్సరాల క్రితము ఈ భౌతికమైన బయోచిప్లను వేరే ఒక కార్యక్రమం ద్వారా మానవుల శరీరంలో నుంచి పూర్తిగా తొలగించారు. రెసిస్టెన్స్ మూవ్మెంట్ వారు కనిపెట్టిన ఒక ప్రత్యేక సాంకేతికత ద్వారా దూరం నుండే ఈ బయోచిప్లను తొలగించవచ్చు. కాబట్టి NWO వారు మానవ జాతిలో ఈ చిప్లను ఉంచటానికి ప్రయత్నించింది నిజం కాదు. ఎందుకంటే ఈ చిప్పు మానవులలో ఉన్నాయి మరియు అవి ఎవరికీ తెలియకుండా తొలగింపబడ్డాయి. 90లలో సామూహిక మేలుకొలుపు జరిగిన తర్వాత ఆర్కాన్లు తిరిగి ఈ పొరని 1996లో ఉత్తేజపరిచి పునరుద్ధరించారు. దీని వలన పాజిటివ్ ఈటీ జాతుల వారు భూమి విషయంలో జోక్యం చేసుకోవటం సాధ్యపడింది. ఇది క్రింది స్థాయి సూక్ష్మ మరియు ఎథెరిక్ లోకాలలో సుమారు 200 అణు విస్ఫోటనల వలన సాధ్యపడింది. ఈ అభౌతికమైన అణు విస్ఫోటనల వలన ఈ అంతరిక్ష పొరకి ఖాళీ ఏర్పడింది. ఈ ఖాళీలను డార్క్ వర్క్ హోల్స్గా పిలవచ్చు. ఈ హోల్స్ గుండా చాలా రేపటిలియాన్ జాతుల భూమి
జాతులు భూమి మీద దాడి చేసి సూక్ష్మ మరియు ఎథరిక్ తలాలకు హాని కల్పించారు. 2004 సామూహిక మేలుకొలుపు తర్వాత, అంటే జూన్ 2004 వీనస్ ట్రాన్సిట్ తర్వాత, ప్లీడియన్లు విజయవంతమైన కార్యాలను నిర్వహించాక ఈ తెరను మరల ఉత్తేజింపజేశారు. ఇప్పుడు ఈ జూన్ అంటే 2012లో రెండవ వీనస్ ట్రాన్సిట్ జరుగుతోంది. ఇప్పుడు ఈ తెర తిరిగి బడదు. ఎందుకంటే ఈసారి ఎటువంటి నెగెటివ్ ఈటీ జాతులు భౌతికంగా కానీ అభౌతికంగా కానీ భూమిని ఆక్రమించుకోవటానికి మిగలలేదు. మనం విజయానికి దగ్గరలో ఉన్నాం. మన ఈ సామూహిక ధ్యానం వలన 70% సూక్ష్మ తలాలలోని మరియు 35% ఎథరిక్ తలాలలో ఈ తెర తొలగింపబడింది. కాబట్టి మనం ఈ సామూహిక ధ్యానాన్ని పని పూర్తి అయ్యే వరకు, ఇంకా ఈ తెర మొత్తం తొలగించే వరకు కొనసాగించాలి. అది మే నుండి డిసెంబర్ వరకు, అంటే 7 నెలల కాల వ్యవధిలో పూర్తి అవ్వాలని నిర్ణయింపబడింది. భౌతికమైన మరియు అభౌతికమైన ఆర్కాన్లను సామూహికంగా నిర్బంధింపబడకుండా ఉండడానికి ఒక కోడ్ డూమ్ 33ని పెట్టుకున్నారు. వాళ్ళ ప్రణాళిక ప్రకారము ఈ సామూహిక నిర్బంధన మొదలు అవగానే అభౌతికమైన ఆర్కాన్లు, మల్టా దేశ సైనికులు మరియు 33 డిగ్రీ ఫ్రీమాసన్లోని భౌతికమైన ఆర్కాన్లకు సంకేతాలను పంపిస్తారు. అప్పుడు వారు వాళ్ళ బలగాల ద్వారా మిలిటరీ మరియు అమెరికాకు చెందిన ప్రభుత్వ ఏజెన్సీలకు ఆజ్ఞలను పంపి కుదిరినంత ఎక్కువ విధ్వంసాలను సృష్టిస్తారు. భౌతికమైన ఆర్కాన్లు ఆర్మగెడ్డెన్ ఎండ్ టైం ప్రొఫెషన్ క్రైస్తవ మతంలో ఆఖరి యుద్ధంగా చెప్పుకుంటారు అన్నమాట. ప్రొఫెషన్ వైపు ఎక్కువ మొగ్గు చూపుతారు. ఈ భవిష్యత్ వాక్యాలను పూర్తి చేయడానికి వారు ఏమైనా చేస్తారు. కానీ మానవులు ఈ ప్రణాళిక గురించి ఏమీ భయపడనక్కర్లేదు. ఎందుకంటే కాంతి దళాలు వారి ఈ ప్రణాళికలను జరగకుండా అరికడతారు. జెసూయిట్ భౌతిక ఆర్కాన్లు మసక తర్కం అంటే ఫజీ లాజిక్, కృత్రిమ మేధస్సు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో కూడిన ఆర్థిక వ్యవస్థను నియంత్రిస్తున్నారు. బెంజమిన్ ఫుల్ఫోర్డ్ ఈ విషయం గురించే చెప్పారు. రెసిస్టెన్స్ మూమెంట్ గ్రిడ్ను రీబూట్ చేసే ప్రోగ్రాంలో ఒక కంప్యూటర్ వైరస్ను పెట్టారు. ఇప్పుడు మన ఆర్థిక వ్యవస్థను అవసరం అయినప్పుడు కాంతి దళాలు రీబూట్ చేయగలరు. జెసూయిట్ ఆర్కాన్లు మార్చు 1848, 1849లో తిరుగుబాటు తర్వాత మానవాళి మీద నియంత్రణ కోల్పోయారు. వారిలో చాలా మంది క్రింది స్థాయి సూక్ష్మ మరియు ఎథరిక్ తలాలకు వెళ్ళిపోయారు. మిగిలిన కొంతమంది మానవాళిని పరోక్షంగా రోత్ స్కిల్డ్ల ద్వారా నియంత్రిస్తున్నారు. ఈ రోత్ స్కిల్డ్లు విడిగా పని చేయలేరు, కేవలం జెసూయిట్ల నుండి ఆజ్ఞలను అమలు పరుస్తారు. 2012 సంవత్సరం ఒక ముఖ్యమైన మలుపు, ఎందుకంటే ఈ సమయంలో ఆర్కాన్ల యొక్క మరియు భూగ్రహం యొక్క పరిస్థితి నిర్ణయింపబడుతుంది. షెలియాక్ కాల తరంగ నవీన రేఖ చిత్రం 21 జూన్ వరకు తీవ్రమైన క్షీణతను చూపిస్తుంది. ఇది ఈ ముఖ్యమైన మలుపుని సూచిస్తుంది. మూడో అధ్యాయం ఎథరిక్ ఆర్కాన్ గ్రిడ్ అనేది డిసెంబర్ 21, 2012 పోర్టల్ తెరుచుకున్న
2012న పోర్టల్ తెరుచుకున్న తర్వాత ద ఈవెంట్ సంఘటన అవటానికి ముఖ్య కారణం ఈ ఎథరిక్ ఆర్గాన్ గ్రిడ్. ఈ సంఘటన ప్రారంభం అయితే దీనిలో ఉన్న వారందరూ ఎథరిక్ ఆర్గాన్లు, కబాళ్ళు మరియు సంఘటన జరగటానికి కారణమైన ఉపరితల కాంతి దళాలు అందరిపై ప్రభావం పడుతుంది. ఇంకా ఈ సంఘటన విపత్తుకి దారితీస్తుంది. ఈ ఎథరిక్ ఆర్గాన్ గ్రిడ్ చాలా మేరకు తొలగిస్తే తప్ప ఈ సంఘటన చోటు చేసుకోలేదు. జనాభా అందరికీ ఈ ఎథరిక్ ఆర్గాన్ గ్రిడ్ ఉందని తెలిస్తే కాంతి దళాలు దాన్ని విజయవంతంగా నిర్మూలించగలుగుతారు. ఈ ఎథరిక్ ఆర్గాన్ గ్రిడ్ ఒక పలుచటి పొరలాగా భూమికి పైన, కింద 8.6 మైళ్ళ విస్తీర్ణంతో వ్యాపించి ఉంది. ఎథరిక్ ఆర్గాన్ గ్రిడ్ యొక్క వెన్నెముక ఏమిటంటే ఈ గ్రిడ్లో ఉండే బహుళ పరిమాణాల నల్లటి ఖాళీలు. ఈ ఖాళీలలో కోటాను కోట్ల రెప్టిలియన్లు, డ్రాకోలియన్లు మరియు అమీబా వంటి మౌలిక జీవులు ఉన్నాయి. ఈ నల్లటి ఖాళీలకు నక్షత్ర మండలాలు మధ్య సూర్యుని అంటే గెలాక్టిక్ సెంట్రల్ సన్ నుండి వచ్చిన కాంతిని తాకగానే అవి బయటకు వచ్చి భౌతికమైన మరియు అభౌతికమైన కాంతి జీవుల మీద దాడి చేస్తాయి. దీని వలనే చాలా మంది కాంతి యోధులకు మరియు కాంతి జీవులకు శక్తిహీనంగా అనిపించడం జరుగుతుంది. అభౌతికమైన కాంతి దళాలు ఈ ప్రతికూల ఎందుకు మేడం? జీవులను కాదు, చెప్పండి మేడం. ఎందుకు అలా అనిపిస్తుంది శక్తిహీనంగా కాంతి జీవులకి? అంటే వాళ్ళు అలా అట్లా చేస్తున్నారు కదా మేడం వాళ్ళ పనులు. వాళ్ళు కూడా అంత కాంతిగా ఉన్నా కూడా వాళ్ళని నిర్వీర్యం చేయాలనే దాడులు చేస్తారు కదా వాళ్ళు. అదే అదే కోట్లు ఉన్నారు మేడం వాళ్ళు. ఈ ఖాళీలలో కోట్ల రెప్టిలియన్లు, డ్రాకోనియన్లు మరియు అమీబా వంటి మౌలిక జీవులు ఉన్నాయి. అదే అదే వాళ్ళ పని చేస్తున్నారంట. పీకు తింటాయి. చాలా మంది కాంతి యోధులను మరియు కాంతి జీవులకు శక్తిహీనంగా అనిపించడం జరుగుతుంది. అభౌతికమైన కాంతి దళాలు ఈ ప్రతికూల జీవులని నిర్మూలించి నక్షత్ర మండలాల మధ్య సూర్యుని వద్దకు టెలిపోర్టేషన్ ద్వారా తిరిగి పంపించారు. కానీ అప్పటికే కొంత సమయం జరిగిపోయింది. కాబట్టి ఏం జరుగుతుందో మానవులకి ఎరుక ఉంటే కాంతి దళాలకు ఈ ప్రతికూల జీవులని తొలగించటం సులువుగా ఉంటుంది. ఈ గ్రిడ్ను కొద్ది సంఖ్యలో ఉన్న ఎథరిక్ ఆర్గాన్లు, వాళ్ళ క్రింద బందీలుగా ఉన్న వేల మంది డ్రాకోనియన్లు మరియు రెప్టిలియన్లు ఇంకా అమీబా వంటి జీవులకు ఆజ్ఞలను పంపి నియంత్రిస్తూ ఉంటారు. ఆర్గాన్లు ఈ గ్రిడ్ను చాలా ఆధునికమైన ఎథరిక్ సాంకేతికతతో నియంత్రిస్తుంటారు. ఈ ఆర్గాన్ గ్రిడ్ లోపల ఉన్న ఎథరిక్ తలం అంతా విద్యుత్ అయస్కాంత ఛాంబర్స్గా ఉంటుంది. అది అవసరమైనప్పుడు వారి ప్రధాన కంప్యూటర్ ద్వారా ఎథరిక్ ఎనర్జీని పంపి సమయము మరియు స్థలాన్ని వ్యక్తీకరించి మొత్తం మానవాళిని నియంత్రణలో ఉంచగలదు. ఆ ఛాంబర్స్ అన్ని పాజిటివ్ ఆలోచనలు మరియు భావోద్వేగాలను గుర్తించి ఆ ప్రధాన కంప్యూటర్ సందేశాన్ని పంపుతుంది. అప్పుడు అది పాజిటివ్గా ఉండే వ్యక్తి చుట్టూ వక్రీకరించిన విద్యుదయస్కాంత క్షేత్రం యొక్క గ్రిడ్ బిగించి ప్రభావవంతంగా ఆ ఆలోచనలు మూసివేస్తుంది. అది కూడా సరిపోకపోతే ఈఎల్ఎఫ్ ఛాంబర్స్ ద్వారా తక్కువ ఫ్రీక్వెన్సీ గల ఇన్ఫ్రాసౌండ్ ని పంపి ఆ వ్యక్తి యొక్క ఆలోచనలను అణచివేసి మణిపూరక చక్రానికి ఎలక్ట్రిక్ పల్స్ ని పంపి కుండలిని శక్తిని నాశనం చేస్తుంది. అది ఒక్కొక్కసారి ఇంకా బలమైన విద్యుదయస్కాంత క్షేత్రాలతో కలిసి ఆజ్ఞ చక్రంపై ప్రభావం చూపి
మనిషి ఏమో మనసుని ఇలా మీరు చెప్పేది నాకు కూడా వర్తిస్తుందేమో అనిపిస్తుంది మేడం. నేను అదే అంటున్నాను మేడం. ఇందాక మిమ్మల్ని అడిగాను, మీరు పలకలేదు. లేదు మీ మేడం. పాయింటే ఉంది ఆ, మేడం. ఈ రోజు మీరు అన్నదే అదే వచ్చింది చూడండి. అది ఇప్పుడు నా లోపల కూడా ఏంటి ఏం ఏం పీక్కు తింటుంది, నేను తినేది ఆడపోతుంది, ఎందుకు ఇలా అవుతుంది అనేది నాకు అదే సేమ్ అది నా లోపల ఆ ఆలోచన మెదులుతుంది. మీరు ఇది స్టార్ట్ చేశారు. అదే మేడం. నేను అది ఇందాక అందుకే అన్నాను. నేను మేడం మీకు ఇదేదో ఇదే జరుగుతున్నట్టుంది అన్నాను. అవును మేడం, అవును. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే గమ్మని సాపు ఉంటే సాపు పక్కకు తీసేసి నేల మీద నాకు అలాగే ఎట్లా ఏం లేకుండా నేల మీద బోల పడుకుంటే పొట్ట నేలకు పెట్టి ఒళ్ళంతా నేల కానించి అలా పడుకుంటే హాయిగా ఉంటుంది. నాకు ఇది ఎప్పటి నుంచో ఈ అలవాటు, చిన్నప్పటి నుంచి ఇది. అప్పుడు హాయిగా ఉన్నట్టు అనిపిస్తుంది. అప్పుడు నాకు అనిపిస్తుంది భూమాత కొంచెం స్వస్థత భూమి ఎనర్జీస్ కావాలనిపిస్తుందేమో మేడం మీకు. అదే పొట్టకి అట్లా ఒళ్ళంతా ఏం లేకుండా చల్లగా అలా పడుకోవాలి భూమి మీద అనిపిస్తుంది మేడం. అందుకని సోప పక్కకు లాగేసి ఇట్లా అట్లా నులిమి పడుకుంటున్నా బోల. అది చాలా బాగుంది మేడం ఇదైతే. అవును మేడం. మత్తు పదార్థాన్ని తీసుకున్నట్లుగా అంటే మనసుని స్థిరత్వం లేకుండా చేసి నిద్రలోకి వెళ్ళేలా చేస్తుంది. దానితో పాటు నెగటివ్ ఆలోచనలను ప్రేరేపిస్తుంది. పునర్జన్మించిన ప్రతి మనిషిలోనూ ఒక ఎనర్జీ అమీబా అంటే పరాన్నజీవి ఉంటుంది. అది మిగతా మనుషులలో ఉన్న అమీబాతో సంబంధం కలిగి ఉంటుంది. అది మనకు తెలియకుండానే కలహాలకు దారి తీసేలా చేస్తుంది. అవును మేడం. ఏంటి మేడం ఇంత ఇట్లా చేసి పెట్టారు వీళ్ళు? అవును మేడం. అవి ఇప్పుడు మనం ఉన్నాము, మనం వంట చేసుకొని మనం తినచ్చు, అర్థమవుతుందా? ఇంట్లో సరుకులు ఉన్నాయి, కానీ మనకి ఎప్పుడు ఆ బుద్ధి ఉండదు, ఆ యోగ్యత ఉండదు. ఎవరో వండి పెడితే తినాలి, వాళ్ళు వండి పెడితే వాళ్ళకి లేకుండా దొంగతనం దోచుకొని అలా బుద్ధి వాటిది, అర్థమవుతుందా? అదే చీకటి శక్తులు అంటే ఏంలే. ఇప్పుడు వాళ్ళ ఒంటి మీద పడి వాళ్ళ శక్తి అంతా లాక్కొని తిని బతుకుతాయి అవి చీకటి శక్తులు. వాటికి సొంతంగా వాడి తిని బతకాలనుకోవు అవి. అవునవును, ఇలాంటి తయారు చేసి పెట్టారు చూడండి వాళ్ళు. ఎథరిక్ ఆర్గాన్లు డేటాని అంత ఎథరిక్ ప్రధాన కంప్యూటర్కి పంపి అక్కడ నుండి భౌతికమైన ఒక నల్ల పెట్టె అంటే డార్క్ బాక్స్ కు పంపిస్తారంట. అది ఇటలీలో ఒక నల్ల జాతి కుటుంబం స్వాధీనంలో ఉంది. అది భౌతికమైన కబాల్కి అనుసంధానం అయి ఉండటమే కాకుండా కబాలి అంటే ఏం లేదు మేడం, ఇప్పుడు కూడా ఉంది కదా కబాలి అని చెప్పేసి. అది మన ఏమంటాము మూలాధారంతో పాతాళం అంటాం కదా, అట్లా పాతాళం అన్నమాట. పాతాళం అతల వితల సుతలు అంటాం కదా, పాతాళానికి కనెక్ట్ అయ్యి పాతాళం అన్నమాట కబాలి అంటే. దాంతో అదే చెప్పేది, ఇవన్నీ అక్కడ పంపిస్తారు సూక్ష్మంగా. అది మేడం. అదే కబ్బాలికి అనుసంధానం అయ్యి ఉండటమే కాకుండా భౌతికమైన ప్రధాన కంప్యూటర్కు మరియు ఎన్ఎస్ఏలో ముఖ్యమైన కంప్యూటర్లకు కూడా అనుసంధానం అయ్యి ఉంటుంది. కాంతి దళాలు ఆ నల్ల పెట్టెలో ఒక వైరస్ ప్రోగ్రామ్ని పెట్టారు, కానీ అది విజయవంతం అవలేదని వారి ఉద్దేశం. ఎథరిక్ ఆర్కాన్లకు కొన్ని విషయాలు నచ్చవు. మొదటిది, ప్రేమ యొక్క శక్తి. ఆడ మగ ప్రేమ వారికి అస్సలు నచ్చదు. ఆనందంగా ఉన్న జంటను చూస్తే వారికి ఆ జంటపై ప్రేమని నాశనం చేయాలని అనిపిస్తుంది. ఎందుకంటే ఆ ప్రేమ అభౌతికమైన కాంతి దళాలకు శక్తిని ఇస్తుంది. ఆ శక్తితో కాంతి దళాలు ఆర్కాన్లను తరిమి కొడతారు అని వారి భయం. చూసారా మేడం, అందుకే ఎవరిలోనూ ఈ ప్రేమ అనేదే కనిపించకుండా పోతుంది ఈ మధ్యకాలంలో. అదే మేడం, అది ఇప్పుడు అర్థమైందా మీకు?
ఆ! ఎందుకు మంచిగా ఉండరు, గొడవలు వస్తాయి, ప్రేమ అనేది ఉండదంటే, ఆ ప్రేమ ఉంటే హ్మ్. ఆ ప్రేమ అంటే ఆ ప్రేమతో వచ్చే ఆ ఎనర్జీస్ తోటి కాంతి ఇంకా విస్తారంగా స్ప్రెడ్ చేస్తారనమాట. కాంతి జీవులకి అదే. అదే. కాంతి జీవులు ఆ ప్రేమతోటే సృష్టి జరుగుతుంది కాబట్టి, ఈ చీకటి శక్తులు ఏం చేస్తాయి, ఆ కాంతి స్ప్రెడ్ జరగకుండా ఇవన్నీ చేస్తాయి. కానీ నా విషయానికి ఇప్పుడు మీరన్నట్టు నా విషయానికొస్తే ఏంటంటే, మైండ్ పరంగా ఆ ఆలోచనలు అవన్నీ ఏం చేయలేకపోతున్నాను నేను. నన్ను ఏం చేయలేకపోతున్నాయి. ఏమున్నాయి బాడీ పైన జరుగుతుంది మేడం. హ్మ్. నిజమే మేడం. నిజంగా ఇంతగా వీళ్ళు ఇది చేశారు గాబట్టే, అసలు ఇంతకు ముందు ఉన్న విధంగా ఎందుకు మనుషులు లేరు అనే ఆలోచన మాత్రం వస్తుంది. ఎందుకిట్లా జరుగుతుంది? ఎందుకింత అహంకారంలోకి పోతున్నారు? ఎందుకు ఈ యుగోలు? జీవితాలు నాశనం చేసుకుంటున్నారే అని భౌతికంగా ఆలోచిస్తున్నాం. కానీ లోపల ఇవన్నీ జరుగుతున్నాయి గదా! అవును మేడం. అది దానికి అంతరార్థం. అవునవును. కరెక్ట్. రెండవది ఆరోగ్యవంతమైన లైంగిక శక్తి. వారు మానసిక శక్తితో ఈ శక్తిని అణిచివేస్తారంట. హ్మ్. ఓహో! మరియు దానిని అణగదొక్కడంలో వారు విజయవంతం కానప్పుడు వారు అపసవ్యంగా ఉంటారు. లైంగిక శక్తి అనేది జీవన శక్తి. అది అణగదొక్కడంలో విజయవంతం అయినప్పుడు వారు సులభంగా నియంత్రించగలిగే ఈ జనాభా ఈ భూమి పైన జన్మిస్తారు. ఓహో! హ్మ్. అద్భుతం మేడం. ఇవన్నీ తెలుసుకోక మనుషులు ఏదేదో పిచ్చి పిచ్చిగా మనకి ఇప్పుడు స్పిరిచ్యువల్‌లో ఉన్నోళ్ళు గూడా ఎందుకిలాగా మేమెక్కువ, మేమెక్కువ, మాదెక్కువ అన్నట్లు చేస్తుంటారో అని నాకనిపించింది మేడం నిజంగా. అంటే ఇవన్నీ వాళ్ళలో గూడా ఉంటాయి గదా! అట్లయితే? అదే మేడం. అవి మనం ఎంత ఉన్నప్పటికి, ఏమున్నప్పటికీ కనురెప్పపాటి ఆవరించేస్తాయి గదా మేడం. హుహు. ఇప్పుడు లైటేసామంటే వెలుతురు పడడానికి ఎంతసేపు పడతది? కరెంట్ ఆఫ్ అయిపోతే చీకటి పడడానికి ఎంతసేపు పడతది మేడం? అవును. నిజమే. అట్లా అట్లాగా ఆవరించేస్తాయి అదే. హ్మ్. మూడవది సానుకూల ఈఎస్‌టి నాగరికతల యొక్క శక్తి మరియు అసెండెడ్ మాస్టర్స్ యొక్క శక్తి వీలైనప్పుడల్లా వారు ఈ శక్తులను అణిచివేసేందుకు వక్రీకరించడానికి మరియు సవరించడానికి ప్రయత్నిస్తారు. గత 26,000 సంవత్సరాల్లో ఈ గ్రహం చుట్టూ ఎథరిక్ ఆర్కాన్ గ్రిడ్ ఉంది. 1996లో కాంగో ఆర్కాన్ దండయాత్ర సమయంలో ఈ గ్రిడ్ బలోపేతం అయింది. అది మా గెలాక్సీ అంటే నక్షత్ర మండలం నుండి మరియు ఆండ్రోమెడా గెలాక్సీ నుండి వచ్చిన రెప్టిలియన్ జాతుల వలన బలపడింది. 1995లో గెలాక్టిక్ కాన్ఫెడరేషన్ వారు ఈ భూమి మీద ఉన్న మానవులతో సంభాషించడానికి వీలు లేకుండా ఈ గ్రిడ్ అడ్డుకుంటోంది. చాలా వరకు ఉన్న అదనపు ప్రతికూల జీవులను నక్షత్ర మండలాల మధ్య ఉన్న సూర్యుడు వద్దకు పంపించేశారు. మిగిలి మిగిలి ఉన్న రెప్టిలియన్ వారిని భూమి నుండి పంపివేయటానికి కూడా కాంతి దళాలు ప్రత్యేక ప్రణాళికను నేను తయారు యుద్ధాన్ని మొదలు చేశారు. పెడతాను మేడం. హ్మ్. నా నేను యుద్ధాన్ని మొదలు పెడతాను మేడం. యుద్ధాన్ని మొదలు పెట్టాలి. పెట్టకపోతే కుదరదు. ఎలా పెడతారు మేడం మీరు? పెట్టాలి మేడం. కాంతితోనే మొదలు పెట్టాలి మేడం. లేకపోతే ఏదో చెప్తారు చూడు. ఇప్పుడు మీరేదో కష్టపడి రూపాయి దాచుకున్నారనుకో, నేను దొంగతనంకి వచ్చి హ్మ్. దోచుకుంటుంటే ఎన్నాళ్ళు మేము దోచుకొని బతుకుతాను, మీరు ఎన్నాళ్ళు అట్లా ఇస్తారు చెప్పండి. అదే కదా, దొంగతనమే కదా మేడం. అవును. అవునవునవునవును. ఇది ప్రత్యక్ష దొంగతనం కాదు, పరోక్ష దొంగతనం ఇది. కంటికి కనపడిన దొంగతనం ఇది. అవును. అవును. ఈ దొంగతనాన్ని అరికట్టాలి కదా మేడం, దొంగను పట్టుకోవాలి కదా మేడం. కానీ లేదు మేడం. ఇది మనం అందరూ ప్రయత్నం చేస్తే అయితాయి. కానీ మనలోని ఇగోలకే పోతున్నాము. మనం ఈ స్పిరిచ్యువల్‌లో తెలుసుకుంటూ గూడా మరి పడిపోతున్నాం చూడండి. అక్కడ ఈ దీనివల్ల ఇబ్బందులు పడుతున్నారు. భూమి నుండి పంపివేయడానికి కూడా కాంతి దళాలు ప్రత్యేక ప్రణాళికను తయారు చేశారు. దాని గురించి నాకు చెప్పే అధికారం ఇవ్వలేదు. మిమ్మల్ని భయపెట్టాలని నేను ఇవన్నీ చెప్పట్లేదు. కానీ ప్రస్తుతం ఏం జరుగుతోందో అని ఎరుకలో ఉంటే మనం వాటిని మార్చగలం. చూడండి మేడం, ఇదే ముఖ్యం. ఎరుక అనేది ప్రతి చోట కనపడాలి. అవును మేడం.
ఇప్పుడు అదే చేస్తున్నాను మేడం, ఇంకేం లేదు. గార్డెన్ వోటెక్స్ టెక్నాలజీ అంటే సుడిగుండాలు సాంకేతికతకు సంబంధించిన దేవత. మేడం మనం చేద్దాం మేడం ఇవన్నీ. చేద్దాం మేడం. మరియు మన ఎరుక కలిస్తే మనము ఈ ఎథరిక్ ఆర్కాన్ గ్రిడ్‌ను పూర్తిగా నిర్మూలించగలం. ఈ దేవత గురించి మీకు విడిగా ఇంకొకసారి చెప్తాను. ఎథరిక్ స్థాయిలో అంటే గాడెస్ వోటెక్స్ అనేసి ఉంది మేడం అది. అది ఎలా చెప్పారంటే లక్ష్మీ దుగ్గిరాల మేడం ఎలా చెప్పారంటే, అది ఇలాగా చేతులు ఇలా పెట్టుకొని ఇలాగ రౌండ్‌లో తిరిగేదంట మేడం. అవునవును. అదేదో ఒక మంత్రం అది కూడా ఆమెదో ఒక మంత్రం ఈ ఓం యా అనే అది ఉంది మేడం. అది చేస్తే చాలా పవర్‌ఫుల్‌గా ఉంటదంట మేడం. చేద్దాం అనుకుంటాను. ఇక్కడ ప్లేస్ చాలదు. ఏం చేయాలో అర్థం కాదు నాకి. నేను మర్చిపోయాను. రాత్రి చేశాను మేడం. నేను రాత్రి ఏం చేశానంటే వర్షం బాగా పెద్ద వర్షం వచ్చింది. ఒక 10 కన్నా ఎక్కువ వర్షం 9 పైన పడింది. బా నీళ్ళన్నిట్లికి నింపేశాను ఇంట్లో. ఎన్ని గుండాలు, బిందెలు అన్నిట్లికి నింపేశాను. వర్షం నీళ్ళతోనే వంట వండుకుంటాను మేడం నేను. వావ్! మినరల్ వాటర్ మీకు నిజంగా నేను అదే ఈడ బయట మోటార్ నీళ్ళు పట్టుకుంటూ కూడా ఉప్పు గుండాయిలు కూడా బొక్కబడిపోతాయి. కానీ వర్షం నీళ్ళు ఒక నెల రోజులు ఉంటే కూడా పాడవు వర్షం నీళ్ళు. ఎంతో టేస్టీగా ఉంటాయి మేడం అవి. అన్నిట్లకి పట్టి నింపేశాను. గుండాలకు బిందెలకి నింపేసి వర్షంలో బాగా తడిచి హాయిగా వర్షంలో మీకు చెప్పాను కదా అట్లా చేశాను. చేసి అలా గిర తిరిగి వర్షంలోనే కూర్చొని మళ్ళీ కొంచెం ధ్యానం చేసుకొని హాయిగా తడిసేసి వచ్చాను మేడం. బాగా హ్యాపీగా వర్షంలోనే. నిజం మేడం. అది మనము నేచర్‌తో ఎంత కలిసి ఉంటే అంత మనకి ఎనర్జీ వస్తది. దాని నుంచి ఎన్ని ఉపయోగాలు చూడండి. అవును. అది చేయాలని నేను అవన్నీ చూడండి మేడం కొంచెం వీడియోలు. దాన్ని చూసి ఏమన్నా చేద్దాం మేడం. నాకైతే బాగా ఇష్టం మేడం ఇలాంటివన్నీ వినడానికి గాని, చేయాలని కూడా. చేద్దాం మేడం. ఎథరిక్ స్థాయిలో విముక్తిని సృష్టించడానికి నాకు ఆదేశాన్ని ఇచ్చారు. అది ఒక ఫేస్‌బుక్ గ్రూప్. అందులో ఆర్కాన్‌లు చేసిన దాడులు మరియు దానికి గురి అయిన వారు ఆ గ్రూప్‌లో తెలియజేస్తారు. ఆ గ్రూప్‌లో ఉన్న మిగతా వాళ్ళు దాడికి గురి అయిన వారికి హీలింగ్ మరియు సహాయాన్ని అందిస్తారు. ఈ విధంగా మనం ప్రస్తుతం జరుగుతున్న సంఘటనల పట్ల ఎరుకతో ఉంటాం. ఇందు మూలంగా నేను సరైన వ్యక్తిని ముందడుగు వేసి ఎథరిక్ స్థాయిలో విముక్తిని పొందటానికి ఫేస్‌బుక్ గ్రూప్‌ని తయారు చేయమంటున్నాను. వారికి నేను పూర్తిగా సూచనలు ఇస్తాను. అంతేకాకుండా అత్యధికమైన ఒత్తిడిని, శక్తి రక్షణ మరియు భూత వైద్యం అంటే ప్రతికూల ఎంటిటీ రిమూవల్‌లో నిపుణులను అంటే cobrassistance@gmail.com ద్వారా నన్ను సంప్రదించండి. మీ ప్రాంతం మరియు నైపుణ్యం లాంటి పూర్తి వివరాలతో మాకు ఈమెయిల్‌ను పంపండి. మేము పరిస్థితిని ఎదుర్కోవడంలో తుది నిర్ణయం కోసం ఒక కోర్ గ్రూప్ అంటే జుట్టు అంట. కోర్ గ్రూప్ అంటే జుట్టు అంట. తయారు చేస్తున్నాం. కాంతి యొక్క విజయం, విక్టరీ ఆఫ్ లైట్ అనేది మేడం ఇది. 4వ చాప్టర్ మరి. ద క్వారంటైన్ ఎండ్ గేమ్. భూమి దిగ్బంధన నుండి విముక్తికి చివరి దశ అని తెలుగులో ఇది. ఇక ఈ సమాచారాన్ని మీకు అందించడానికి ఎటువంటి భయం లేదు. ఈ సమాచారం మీకు ప్రస్తుతం జరుగుతున్న విషయాలు, సంఘటన అంటే ది ఈవెంట్ మరియు చీకటి దళాలు ఇంకా కాంతి దళాల మధ్య జరుగుతున్నవన్నీ తెలియజేస్తుంది. ఇది కొంతమందికి నమ్మలేనిదిగా ఉండవచ్చు, కానీ అందరికీ నిజం తెలిసే సమయం వచ్చింది. ఎందుకంటే తెలిస్తేనే పరిస్థితులను అనుకూలంగా పరిష్కరించుకోగలరు. ఈ భూమి మీద జరుగుతున్నది మొత్తము అర్థం కావాలంటే మనం గెలాక్టిక్ చరిత్రలోని చీకటి దళాలు అవతరించిన ఒక నిర్దిష్ట సమయానికి వెళ్ళాలి. ఒరియన్ కన్సల్టేషన్‌లోని రిజుల్ నక్షత్ర కూటమికి వారి
స్థావరంగా ఎంచుకుని ఆ చీకటి రాజ్యాన్ని నియంత్రించారు. జీవులని బందీలుగా చేయటం వలన కాంతి దళాలపై వాళ్ళ ఆధిక్యత బాగా పెరుగుతుందని వారు కొద్ది సమయంలోనే గ్రహించారు. ఎందుకంటే కాంతి దళాలు, చీకటి దళాలు బంధించిన జీవులకు ఎటువంటి హాని కలగకూడదని మరియు ప్రజలను కాపాడుతారన్నది వారికి అర్థమైంది. చీకటి దళాలు వారి ఆధిక్యత విధానాలు అభివృద్ధి చేస్తున్నారు. అదే సమయంలో మొత్తం గ్రహాలు, నాగరికతలను నాశనం చేయగలిగినటువంటి ఈ సాంకేతికలను అభివృద్ధి చేస్తున్నారు. ఒక నిర్దిష్ట సమయంలో వారు వారి అత్యంత సమర్థవంతమైన ఆధిక్యత విధానాన్ని అభివృద్ధి చేశారు. వారు మూల చైతన్యాన్ని అసెండెడ్ మాస్టర్స్‌కు మరియు గెలాక్టిక్ కాన్ఫెడరేషన్‌కు చీకటి శక్తుల యొక్క రహస్య కార్యకలాపాలు మరియు ప్రణాళికల గురించి సమాచారం ఇవ్వకూడదని, ఒకవేళ ఇస్తే గెలాక్సీ యొక్క విభాగాలను ఎక్కువ స్థాయిలో నాశనం చేస్తామని బెదిరించారు. అప్పటి నుండి కాంతి దళాలకు రీజల్ మీద జరుగుతున్న చీకటి శక్తుల యొక్క కార్యకలాపాల గురించి ఎటువంటి సమాచారం రాలేదు. ఇది విశ్వశక్తి రెండుగా అంటే చీకటి మరియు కాంతి దళాలకు విడిపోవడానికి దారితీసింది. 5వ మరియు ఆపై పరిమాణాలలో చీకటి శక్తులు అంతరించడానికి ఈ పరిస్థితిని ఎలా పరిష్కరించుకోవాలో సమాచారం ఏమీ తెలియకపోవటమే కారణం. అప్పటి నుండి కొన్ని జాతుల చీకటి మరియు శ్రమ అన్నవి జీవిత అనుభవంలో ముఖ్యమైన అంశంగా ఉన్నాయని విశ్వసించడం ప్రారంభించారు. దీని వలన చీకటి దళాలు మరింత బలోపేతం అయ్యి మొదటి దిగ్బంధనకు కాంతి రాకుండా విజయవంతంగా చేశారు. దిగ్బంధన వలన కాంతి దళాలు హీలింగ్ మరియు ప్రేమను రిజిల్‌కు అందించలేకపోయారు. దానితో చీకటి దళాలు అతి భయంకరమైన స్ప్రేజెంట్ బాంబుని తయారు చేశారు. స్ప్రేజెంట్ బాంబు అనేది భారీ క్వార్క్‌ల సమ్మేళనంగా చెప్పవచ్చు. ఇది స్ట్రేంజ్ క్వార్ట్స్ అని పిలుస్తారు. ఈ సమ్మేళన తీవ్ర ఒత్తిడి మరియు ఉష్ణోగ్రత క్రింద పెట్టబడినప్పుడు చైన్ రియాక్షన్ జరిగి సాధారణ పదార్థాన్ని వింత పదార్థంగా మారుస్తుంది. అలాంటి చైన్ రియాక్షన్ నిలిపివేయకపోతే ఒక స్ప్రేజెంట్ బాంబు మొత్తం విశ్వాన్ని పూర్తిగా నాశనం చేయగలదు. అదృష్టవశాత్తు కాంతి దళాల యొక్క సాంకేతికత ఆ పేలుడు యొక్క వ్యాసార్థాన్ని పూర్తిగా పరిమితం చేస్తుంది. అయినప్పటికీ ఒక స్ప్రేజెంట్ బాంబు ఒక థర్మోన్యూక్లిన్ బాంబు కంటే చాలా ప్రమాదకరమైన ఆయుధం. లక్షలాది సంవత్సరాలుగా చీకటి శక్తులు కొన్ని భౌతికమైన మరియు ఎథరిక్ స్ప్రేజెంట్ బాంబులు తయారు చేసి వాటిని రిజెల్లో దాచి ఉంచారు. 25,000 సంవత్సరాల క్రితం వారు భూమిపై రెండవసారి దిగ్బంధన విధానంపై పట్టు సాధించారు మరియు అక్కడ నుండి కొన్ని స్ప్రేజెంట్ బాంబులు మరియు ఇతర ఆయుధాలు భూమికి రవాణా చేశారు. ఈ బాంబులు మరియు ఆయుధాల వలన నాజీ హోలోకాస్ట్, హిరోషిమా మరియు నాగాసాకి అణు పేలుళ్లు, స్టాలినిస్ట్ ప్రక్షాళనను లేదా రువాండా జోనోసైడ్ సమయంలో గెలాక్టిక్ కాన్ఫెడరేషన్ వారు జోస్యం చేసుకోలేదు. ఆ సమయంలో గెలాక్టిక్ కాన్ఫెడరేషన్‌కి వారికి చీకటి ఆయుధాల గురించి సరిగ్గా తెలియదు. వారికి తెలిసిందల్లా వారు జోస్యం చేసుకుంటే అది ఘోరమైన పరిణామాలకు దారి తీస్తుందని మాత్రమే. 20వ శతాబ్దం అంతటా కాన్ఫెడరేషన్ తొలుత అడ్డంకులను తొలగిస్తున్నది. 1995లో వారు భూమి స్వేచ్ఛ కోసం పనిచేయడానికి సిద్ధమయ్యారు. అదే సమయంలో భూమి మీద ఉన్న ముఖ్యమైన ఆర్కాన్లు దిగ్బంధనమైన భూమిని వారి అదుపులో ఉంచుకోవడానికి హెచ్చరికను జారీ చేసి గెలాక్సీలోని మిగిలిన చీకటి శక్తులను భూమి మీదకు రప్పించి
కాంతి దళాలతో పోరాడాలని నిర్ణయించారు. దీని ఫలితంగా 1996లో కాంగో ఆర్కాన్ దండయాత్ర జరిగింది. ఒక సమయంలో కొద్ది కాలం పాటు సిరియస్ నక్షత్ర వ్యవస్థ తప్ప చీకటి దళాలు భూమి చుట్టూ 1000 కాంతి సంవత్సరాల వ్యాసార్థంలో అత్యధిక నక్షత్ర కుటుంబాలను నియంత్రించగలిగారు. వారు 1996లో ఫ్లైడియన్ నక్షత్ర కూటమి పైన కూడా దాడి చేయగలిగారు. వారు ఆక్రమణకు ముందు శాంతితో వందల వేల సంవత్సరాలు గడిపిన ఫ్లైడియన్ జాతికి ఇది గొప్ప దిగ్భ్రాంతి. రెజిలియన్ల కూడా కొంతమంది ఫ్లైడియన్లను బంధించి నైరుతి కింద లోతైన సైనిక భూగర్భ స్థావరాలలో ఉంచారు. గెలాక్టిక్ కాన్ఫెడరేషన్ 1999లో ఫ్లైడియన్లను విడుదల చేసింది మరియు 2001లో డుల్సే మరియు ఇతర స్థావరాల నుండి రెసిస్టెన్స్ అంటే ప్రతిఘటన ఉద్యమం ఫ్లైడియన్ల బందీలను విడుదల చేసింది. కానీ ఫ్లైడియన్ల జాతి పూర్తిగా షాక్ నుండి తిరిగి రావడానికి మరియు పూర్తిగా గెలాక్టిక్ కాన్ఫెడరేషన్ వారు భూమి విముక్తి కోసం చేస్తున్న కార్యకలాపాలలో పాల్గొనడానికి దాదాపు 1 దశాబ్ద సమయం పట్టింది. ఎంత భయంకరమైనవన్నీ చేస్తున్నారు చూడండి మేడం అసలు. అవును మేడం. యుద్ధం అనేది ఇక్కడ జరిగే యుద్ధాలు కాదు, అక్కడ ఎక్కువ జరుగుతున్నాయి. అక్కడ జరిగేటివే ఆడ చేసేటివే ఇక్కడ జరుగుతున్నాయి అన్నమాట. అదే కదా, అవే ఎఫెక్ట్ ఎక్కువ అయిపోయే మనుషులు ఇలాగా ఇదైపోతున్నారు. అవును. 1996 మరియు 1999, 98, 99 మధ్య కాలంలో అన్ని రెసిలియన్స్ స్ప్రింజెంట్లు బాంబులు మరియు ఇతర ఆయుధాలు భూమికి బదిలీ చేయబడ్డాయి. భౌతిక ఆయుధాలు ఎక్కువ శాతము 2004 వరకు ప్రతిఘటన ద్వారా తొలగించబడ్డాయి. కానీ కొంతవరకు ఉన్న ఎథరిక్ ఆయుధాలు తొలగించటం మొన్నటి వరకు కొనసాగింది. ఇతర ఆయుధాలు మధ్య నేను భౌతికమైన స్కేలర్ ఆయుధాల గురించి చెప్పాను. 2004 వాటికి అవి అన్నీ తొలగించబడ్డాయి మరియు అటువంటి ఆయుధాలను ఏ సైనిక పారిశ్రామిక వర్గాలు అభివృద్ధి చేయటానికి ప్రతిఘటన వాళ్ళు ఒప్పుకోరు. అయితే ప్రతిఘటన ఉద్యమం శాంతియుత ప్రయోజనాల కోసం యాంటీ-గ్రావిటీ టెక్నాలజీ అభివృద్ధికి మద్దతు ఇస్తుంది. 1999 నుండి అసెండెడ్ మాస్టర్స్, గెలాక్టిక్ ఫెడరేషన్, రెసిస్టెన్స్ మూవ్మెంట్ వారు అందరూ భూమిపైన ఉన్న పౌరులను తొలగిస్తున్నారు. ఒక్కొక్కసారి పొర తొలగించినప్పుడల్లా ఒక్కొక్క అసెండెడ్ మాస్టర్కు తర్వాతి పొర గమనించిన సమాచారం మూల చైతన్యం నుండి అందుతోంది. గెలాక్టిక్ కన్ఫెడరేషన్ వారు మరియు రెసిస్టెన్స్ వారు తర్వాత ఉన్న ఎథరిక్ పొరను తొలగిస్తారు. కొద్ది వారాల అంటే 2012లో క్రితమే ఈ విషయంలో తీవ్రమైన పురోగతి జరిగింది. అసెండెడ్ మాస్టర్స్కు మిగిలి ఉన్న చీకటి దళాలు మరియు వారి సాంకేతికతలు గురించిన సమాచారం మూల చైతన్యం అందించింది. ఇది వాస్తవానికి సంబంధించిన ద్వంద్వత్వాన్ని తొలగించి ఆర్కాన్ల యొక్క అధికారాన్ని నిర్మూలించేలా చేసింది. కాంతిని ఆపే చీకటి దళాల పిచ్చి ప్రయత్నం త్వరలోనే అంతమై కేవలం కాంతి మాత్రమే మిగిలి ఈ బాధలన్నీ శాశ్వతంగా తొలగిస్తుంది. మార్చి 8, 2014 నాటికి చివరి పొర అయిన ఎథరిక్ ఆర్కాన్లు మరియు వారి ఎథరిక్ ఆయుధాలు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఎథరిక్ రెప్టిలియన్ల యొక్క అధిక భాగం నశించిపోయాయి. వారి సాంకేతిక పరిజ్ఞానాలు చాలా వరకు నాశనం అయ్యాయి. ప్రధానంగా ఆర్కాన్ల చిన్న సమూహం మరియు వారి ఎథరిక్ ఆయుధాలు మాత్రమే మిగిలి ఉన్నాయి. వారి వద్ద స్ప్రింజెంట్ బాంబులు లేదా ఏ ఇతర సాంకేతికతలు ఉన్నాయో
తెలియదు. భద్రతా కారణాల దృష్ట్యా ఆ విషయాన్ని అప్పటికే బడింది. అప్పుడే సం ద ఈవెంట్ నిరోధిస్తున్నది ఏకైక కారకం ఇదే. ఈ చివరి పొర ఎంత కాలం ఉంటుందని ఇంతవరకు ఏమీ స్పష్టత లేదు. భౌతిక తలంలో సంఘటన జరగటానికి అంతా సిద్ధంగా ఉంది. భూమి చుట్టూ కాన్ఫెడరేషన్ యొక్క యుద్ధ నౌకలు సిద్ధంగా ఉన్నాయి. దాదాపుగా 5 బిలియన్ల భౌతిక నౌకలు లియో ప్రాంతంలో సిద్ధంగా ఉన్నాయి. కర్మన్ లైన్ మరియు ఆర్మ్స్ట్రాంగ్ మధ్యలో దాదాపుగా 120 మిలియన్ల కాన్ఫెడరేషన్ నౌకలు ఉన్నాయి. ట్రోపోస్పియర్ మరియు విగ్రహం యొక్క ఉపరితలం మీద కాన్ఫెడరేషన్ నౌకల యొక్క సంఖ్య మరియు వ్యూహాత్మక స్థానం ఇప్పుడు బాగా రహస్యంగా ఉంచబడింది. ఆర్కాన్లో ఉన్న ఎథరిక్ పొర పగలటం మొదలు కాగానే మిగతా సంఘటనలు అందుకే అన్నీ మేడం వెంట పత్రి సారు తన్నేది కొట్టేది ఊరికనా? ఇవి కొట్టేది తన్నేది ఎవరినే? వాళ్ళని తన్నేది కొట్టేది పత్రి సార్. పొట్ట మీద గుద్దేది అవన్నీ ఎవరికి తెలుసు మేడం? చెప్పండి. అవును ఉండొచ్చు మేడం. వెంటనే చోటు చేసుకుంటాయంట. ఒకటి, ప్రధాన మీడియా ద్వారా చాలా ఆధునిక మరియు సమర్థవంతమైన ఔషధ సాంకేతికతలను బహిర్గతం చేయడం. రెండవది, అట్లాంటిస్ ఉనికి ఉందని స్పష్టమైన రుజువుని మీడియా ద్వారా అందించడం. మూడవది, గ్రహాంత నాగరికతలు ఉన్నాయని స్పష్టమైన రుజువు NSA ఫైళ్ల ద్వారా తెలియజేయటం. నాలుగవది, భౌతికంగా ఉన్న కబాల్కు సంబంధించిన వ్యక్తులను నిర్బంధించటం మరియు నిర్మూలించటం అంతా మీడియా ద్వారా చూస్తారు. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థ మార్చివేయడం. అంటే ఆర్థిక వ్యవస్థ అంటే అప్పుడు డబ్బును మార్చారు అలాగా మేడం? ఆరవది, ద ఈవెంట్ సంఘటన. ప్రక్రియను వేగవంతం చేయడానికి కాంతి దళాలు నన్ను ఆక్యుపంక్చర్ పాయింట్లను గురించి వెల్లడించాలని చెప్పారు. మొదటిది, నేను చాలా బలమైన సానుకూల సమూహంతో సంబంధాలు కలిగి ఉన్నాను. గణనీయమైన ఆర్థిక సామర్థ్యము, ఉత్పాదక మౌలిక సదుపాయాలు మరియు వ్యూహాత్మక ప్రణాళిక, సామూహిక ఉత్పత్తిని ప్రారంభించడం మరియు మానవ జాతికి సరసమైన ఉచిత శక్తి పరికరాలను తీసుకురావడం ముఖ్య లక్ష్యం. వారు ఉత్పత్తిని వేగవంతంగా మరియు ఇంధనాల కొరత లేనటువంటి పరికరాలు ఉన్న ఆవిష్కరణలను శోధిస్తున్నారు. లాభం కన్నా ముందు భూమి యొక్క విముక్తి చాలు అనుకునేటువంటి మరియు కబాల్ అంటే భయపడని వారు ఆవిష్కర్తలు ఉన్నారంటే నన్ను అంటే కోబ్రా రెసిస్టెన్స్ @gmail.com ద్వారా నన్ను సంప్రదించండి. రెండవది, రెసిస్టెన్స్ మరియు భూమిపై ఉన్న ప్రజలతో కలిగి ఉన్న ప్రాజెక్టు 1996 నుండి ఎవరైనా అగర్త కానీ రెసిస్టెన్స్ అంటే ప్రతిఘటన రెసిస్టెన్స్ వారితో భౌతికంగా పరిచయం కలిగి ఉంటే కోబ్రా రెసిస్టెంట్ @gmail.com ద్వారా నన్ను సంప్రదించండి. ఎట్లంట మేడం? భౌతిక తలం మేడం ఏం సంప్రదించాలంట మేడం? అదే ఇక్కడ కోబ్రా రెసిస్టెన్స్ @gmail.com అనే సమాచారం కావాలనుకుంటే మేడం, అంటే ఇది రెసిస్టెన్స్ మరియు భూమిపై ఉన్న ప్రజలతో కలిగి ఉన్న ప్రాజెక్ట్ 96 నుండి ఎవరైనా అగర్త కానీ రెసిస్టెన్స్ అంటే ప్రతిఘటన వారితో భౌతికంగా పరిచయం కలిగి ఉంటే వీళ్ళకి ఇట్లా సంప్రదించవచ్చంట. కోబ్రా రెసిస్టెన్స్ @gmail.com. భౌతిక తలంలో ఈ పరిస్థితులు అన్ని మెల్లగా చివరి దశకు వచ్చాయి.
కబాల్తో కాంతి దళాలు ఒప్పందం చేసుకుని వారిని దూరంగా పంపేశారు. కబాల్కి స్టార్టర్జ్డ్ టెక్నాలజీ యొక్క ఒక కొద్దిపాటి ప్రదర్శన అవసరం. ఈ స్టార్డస్ట్ సాంకేతికత వలన కబాల్కు సంబంధించిన వ్యక్తులను నిరోధిస్తుంది. అలానే మిగతా మనుషులను హీలింగ్ కూడా చేస్తుంది. స్టార్డస్ట్ దీర్ఘకాలిక నొప్పులను కూడా కేవలం 15 నిమిషాల్లో తొలగిస్తుంది. మానవులు ఈ సాంకేతికతను భూమి మీదకు తీసుకొని వచ్చి దానిని హీలింగ్ కోసము ఉపయోగించాలని డిమాండ్ చేయాల్సిన సమయం వచ్చింది. చేద్దాం మేడం. ఇలాంటి ధర్నా చేద్దాం. ఇలాంటివి హ్మ్. ఇలాంటివి మరెన్నో ఆధునిక హీలింగ్ సాంకేతికతలు ఉన్నాయి. అనుకూల మిలిటరీ దళాలు ఈజిప్టులో ఈ వైపు అడుగులు వేశారు. ఈ పరికరాల ఉనికి ఉందని నేరుగా డ్రాగన్ మూలాలు మరియు ఈజిప్ట్ యొక్క తెల్ల జాతులలోని వారే నాకు నిర్ధారించారు. ఉక్రెయిన్ మరియు రష్యా మధ్య వివాదాన్ని తీసుకురావడానికి జేసుయిట్ మద్దతు గల బ్లాక్ వాటరు సైనికులే కారణమని ప్రజలు తెలుసుకుంటున్నారు. ఉక్రెయిన్ని యూరోప్ యూనియన్‌లో చేర్చాలన్నది కూడా జేసుయిట్ వారు సంకల్పించినదే. శక్తివంతమైన మిలిటరీ ఉన్న చాలా గ్రూపులు వారు కబాల్ పట్ల చాలా కోపోద్రిక్తులై ఉన్నారు. వారు కబాల్‌లోని వ్యక్తులని భూమి నుండి తొలగించాలని అనుకుంటున్నారు. వారు సమూహ నిర్బంధం కోసం వేచి ఉండదలుచుకోలేదు. ఇక్కడ నేను మీకు ఒకటి చెప్పాలి. కేవలం 10% మాత్రమే జెసుయిట్‌లో చీకటి దళాలు వారు ఉన్నారు. మిగతా కబాల్ వారంతా ఇల్లుమినాలిటీ నెట్వర్క్‌లో ఉన్నారు. కాబట్టి ఈ మిలిటరీ వారిని విచక్షణతో కబాల్‌ని తొలగించే కార్యక్రమాలను చేయమని చెప్తున్నాను. ఒక గ్రూప్‌తో నేను మాట్లాడినప్పుడు ఉక్రెయిన్‌లోని గొడవలలో ఇంకొక మనిషి చనిపోయినా కబాల్‌లోని ముఖ్యమైన ఒక్కొక్కరిని చంపేస్తానని వారు నాతో చెప్పారు. ఇంకొక గ్రూప్ వారు ఏమన్నారంటే, ఉక్రెయిన్ గొడవలని సద్దుమణిగేలా చేయటం కంటే స్పెట్నాజ్ ఏజెంట్లను పంపి కబాల్‌లోని ముఖ్యమైన వారిని తొలగించాలన్నారు. అంటే ఒక మర్మమైన తెలియని ఉపకారి కొన్ని మాఫియా గ్రూపులను సంప్రదించారు. వారు అతనికి విధేయతను కూడా కల్పించారు. కానీ ఆ గ్రూపులు అందరూ తిరిగి వాళ్ళ పాత ఇల్లుమినాలిటీ మరియు జేసుయిట్ గ్రూపులకు వెళ్ళిపోయారు. కనీసం 2 సమూహాలు ఈ చర్య కోసం సిద్ధంగా ఉన్నాయి. నేను వాటిని పేర్కొనలేను. సీనియర్ కబాల్ వ్యక్తులు ఒకరి తర్వాత ఒకరు అదృశ్యమవుతారు అని కూల్‌వోర్డ్స్ గత వారం చెప్పాడు. ఇదేదో పెట్టారు మేడం వీళ్ళు హెచ్‌టిటిపి ప్రిపరే పోర్చేజ్ నెట్ క్వారంటైన్ ఎర్త్ ఎండ్ గేమ్ అనే దాంట్లో సంప్రదిస్తే తెలుస్తాయేమో మరి. చేద్దాం మేడం, సంప్రదిద్దాం. ఖైమేరా పతనం. ఓ మేడం, ఇప్పటికి ఇక్కడ చేద్దామా మేడం తగ్గింగా? అట్లే మేడం. ఒక నిమిషం ఉండండి మేడం. అది ఎక్కడి దాకా అయింది అనేది మీకు చెప్తాను. ఐదో చాప్టర్ మేడం.
కైమరా పతనం నుంచి ఉంది. ఇంకా సుమారు ఉంది మేడం. రేపంతా అవుతదేమో. మళ్ళీ ఇంకా ఇంకా ఎన్ని ఉన్నాయో సరిగ్గా తెలీదు. అట్లే చాలా ఉన్నాయి. అట్లే మేడం. ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ నాకు మేడం. అవకాశం ఇచ్చినందుకు. అద్భుతంగా ఉంది. ఇది మాత్రం నాకు బాగా ఇంట్రెస్ట్ ఉంది మేడం ఇది. వాళ్ళని సంప్రదిద్దాంలే మేడం. థ్యాంక్ యూ మేడం. ఆ మేడం. థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం. సో థ్యాంక్ మచ్ యూ సో మేడం. మచ్ నాకు అవకాశం. మీకు నా యొక్క హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. మరొకసారి మనందరి గురువైన జగద్గురువుకి, పరమగురు మండలందరికీ నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు. మరొక ఎపిసోడ్లో మరింత జ్ఞానంతో మళ్ళీ కలుద్దాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఓకే మేడం. చెప్పండి మీరు ఆ టైం అయినప్పుడు. హలో మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మాస్టర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్నెస్ వెజిటేరియనిజం. నా పేరు స్వప్నేశ్వరి. ముందుగా మనందరి గురువు అయిన డాక్టర్ బ్రహ్మశ్రీ పితామహ పత్రి సార్కి నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు. సత్యలోకవాసులకి, దివ్యలోకవాసులకి, మహాకారణ లోకవాసులకి, నక్షత్ర లోకవాసులకి, ఏంజల్స్కి, మహోతర్ బాబాజీకి, బుద్ధ భగవానుడికి, రామ్తా మాస్టర్కి, పరమాత్మైన సదానంద యోగి మహారాజ్కి, పరమగురువులకి, పరమగురు మండలంతటికి నా యొక్క అనంతకోటి